విలువైన ప్రకటన నేను చేయాలనుకుంటున్నాను. ఏడాది తెలియకుండానే గడిచిపోయింది చాలా వేగంగా. చూస్తుండగానే మొన్నే అయింది జనవరి అనుకున్నాం, కానీ మళ్ళీ గిర్రం తిరిగి జనవరి నెల వచ్చింది. డిస్ప్లే మనం చేయగలరు. ప్రతి ఏడాది మనకి జనవరి నెలలో ఒక పండుగ ఉంటుంది. అది పొంగల్ కాదు, మనకు ఉండే అతిపెద్ద పండగ. దాని కొరకు మనం ఎదురు చూస్తాం ఏడాది అంతా. మనమే కాదు, మనతో పాటు కొన్ని వేల మంది కొన్ని రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి ఆ 7 days కొరకు ఎదురు చూస్తారు. దాని పేరే నేషనల్ బైబిల్ సెమినార్. అది రానే వచ్చింది. ఈ ఏడాది మనకి డేట్స్ మారాయి. ఎందుకంటే ప్రతి ఏడాది మనకి 11 నుండి 16 వరకు మనకి జరిగేది. జనవరి 11 నుండి 16 వరకు సుమారు 6 రోజులు మనకి నేషనల్ బైబిల్ సెమినార్ జరిగేది. కాబట్టి ఏడాది 11వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆదివారం నాడు అనేక జిల్లాల నుంచి, రాష్ట్రాల నుండి, దూర ప్రాంతాల నుంచి అనేక మంది సంఘాన్ని వదిలి ఆ రోజు రాలేరు కనుక కొంచెం డేట్ మేము ముందుకు పెడుతున్నాం. ఈసారి మన నేషనల్ బైబిల్ సెమినార్ 12 నుండి 18 వరకు, అంటే లాస్ట్ డే సండే వస్తుంది. సుమారు 6 రోజులు కాదు, 7 రోజులు. ఇంకా భారం పెరిగింది, బాధ్యత పెరిగింది. వాటన్నిటి పట్ల దాని వెనకాల ఆర్థిక వనరులు కూడా పెరిగాయి. వాటన్ని గురించి చిన్న ప్రకటన చేస్తాం. సుమారు 7 రోజులు మనకు సెమినార్. అది ఏముంటుంది సెమినార్లని ఒకవేళ కొత్తగా ఈరోజు ఎవరైనా వింటే, బైబిల్ హిస్టరీ బేస్ చేసుకుని మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. రెండవది ఎండాలజీ. భారతదేశపు చరిత్రలో క్రైస్తవ మిషనరీ వ్యవస్థ చేసిన పాటుపడిన విధానాన్ని గురించి మోమాటం లేకుండా మాట్లాడతాం. ఇంకేం మాట్లాడతారు బైబిల్ సెమినార్లు అంటే, నేరుగా కొన్ని ఫ్యామిలీస్ని కార్నర్ చేసి కూర్చోబెట్టి సమాధానం లేని కుటుంబాలకి సమాధానం కలిగించే సమాధానకరమైన వర్తమానాలు అందిస్తాం. ఇంకేం చేస్తారు ఆ రోజంటే, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆవేశంతో, ఆవేదనతో, అర్థం కాక, జీవితానికి పర్పస్ తెలియక, స్టడీస్లో వాళ్ళకంటే గోల్స్ లేక ఎవరైతే తోసని జనరేషన్లో నాశనం అయిపోతున్నారో వాళ్ళందరినీ డైరెక్ట్గా వాక్యం అనే కొరడా చేత వాళ్ళని పెళ్ళిని కూడా తగిలించి వాళ్ళని సరి చేస్తాం, కూర్చోబెడతాం. యంగ్స్టర్స్తో నేరుగా మాట్లాడతాం. ఇంకేం చేస్తారంటే, క్రైస్తవ్యానికి ఒక సగటు విశ్వాసకు కావాల్సినది డాక్టరెన్స్, సిద్ధాంతాలు. కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలను సుదీర్ఘంగా బోధకులు ఎలుగెత్తి మాట్లాడతారు. ఇంకా ఏముంటుందంటే సెమినార్లో సండే స్కూల్, అంటే మీ పిల్లల్ని ఆ 7 daysలో లేదా 6 days లేదా 7 daysలో మీ పిల్లలకి ఒక కొత్త యాటిట్యూడ్ నేర్పిస్తారు. ఇంకా ఏముంటుంది సెమినార్లు అంటే, వచ్చే ఏడాది కాదు, ఏ ఏడాది సెమినార్ జరిగినా ఆత్మ ఆవేదనతో, బైబిల్ భారంతో, అర్థమైన వాక్యపు సమ్మేళనంతో ప్రతి ఏడాది మన మినిస్ట్రీ తరపున దైవికమైన నూతన కీర్తనలు మనం రిలీజ్ చేస్తాం. ఈ ఏడాది మనకు పాటలు ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి 7 రోజులకి 7 పాటలు ఉన్నాయి అనుకుంటా. అలా ఉంది కొన్ని పాటల షెడ్యూల్. కాబట్టి ఆ పాటల కొరకు కూడా మనం చాలా ఎదురు చూస్తాం. దాని కొరకు చాలా మనం డిజైన్ చేస్తాం. కేవలం ఆ పాటలకి, వాక్యానికి, వాయిస్ బాగుండడానికే మేము సౌండ్కి పెట్టే ఖర్చు అంత కాదు. సౌండ్కి అంత ఇంపార్టెంట్ ఇస్తాం. సరే, దానికి ఒక స్క్రీన్ ఉంటుంది, ఇవన్నీ మీకు తెలుసు. సుదీర్ఘమైన ఈ సెమినార్లో ఎవరైనా పాల్గొనాలనుకుంటే చాలా జిల్లాల నుంచి వస్తారు. అంటే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఇటు ఒడిస్సా కానీ, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ ఇంకా మేము ముందే ప్రకటన చేయాలి. మాకున్న ఒక బిజీ వాతావరణం బట్టి మేము నిజానికి మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాం. అలవాటు పడిన వారు, ఆల్రెడీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే మనం ప్రకటన చేస్తున్న ఈ పాంప్లెట్ మీరు ఫాలో అవ్వండి. మీ వాట్సాప్లోకి, మీ డీపీలోకి, మీ ఎఫ్బీలోకి, ఇన్స్టాలోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. జనవరి 12 నుండి 18 వరకు దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ చేయించుకోండి దయచేసి. ఒకవేళ మీకు ఏదన్నా ట్రావెల్ ప్రాబ్లం అయితే, అడ్రస్ మిస్ అయితే, గూగుల్ లొకేషన్ మీకు క్లారిటీ లేకపోతే, పాంప్లెట్ మీద సుమారు 4-5 నెంబర్లు ఇచ్చాం. అందులో స్టార్టింగ్ నెంబర్ నాది ఉంటుంది. మీరు ఫోన్ చేయండి, ఏ టైం అయినా కానీ మేము ఫోన్ ఎత్తి మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. అందరూ కుడి చేతిని ఎత్తుతాం.
ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సుమారు తండ్రి కొన్ని వేల మంది ప్రజానికం ప్రతి ఏడాది వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నారు దేవ. నేర్చుకోవడమే కాదు, బలపడుతున్నారు. బలపడమే కాదు, కొన్ని వందల ఆత్మలు తండ్రి మీ రాజ్యంలోకి చేర్చబడుతున్నాయి. అలాంటి భారభరితమైన కార్యము తండ్రి, పనికి రాని ఎన్నిక లేని మా ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ ఐక్యపరిచి మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ కార్యానికి ఎటువంటి ఆటంకం కానీ, ఆర్థిక వనరుల యొక్క లోపము కానీ, వాతావరణం పరిస్థితులు కానీ, మనుషులు గలిబిలులు కానీ, ఆటంకాలు కానీ, సాతాను లోకము ఏది తండ్రి ఈ కార్యానికి ఆటంకం కాకుండా సమస్త